ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించినటువంటి తీర్మానానికి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో అంటే లోక్సభలో అటు రాజ్యసభలో బిల్ పాస్ అయింది. ఈరోజు నిన్న లోక్సభలో దాని మీద చర్చ జరిపి బిల్ పాస్ అయినట్టుగా లోక్సభ స్పీకర్ ప్రకటించారు. ఈరోజు రాజ్యసభలో కూడా అది పాస్ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి చట్టబద్ధత కల్పించడం, దానికి పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ కావడం, ఇది పెద్ద చెప్పుకోదగ్గ గొప్ప విజయం అయితే ఏమి కాదు. ఇది జనరల్గా జరగాల్సినటువంటి రొటీన్ ప్రాసెస్. యాక్చువల్గా 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఒక గుర్తింపు తీసుకురావడంలో అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీని మీద దృష్టి సారించలేదు. అందువల్ల దీని మీద ఎక్కువసేపు అమరావతిలో భూములు తీసుకోవడము, అక్కడ నిర్మాణాలు చేపట్టడం అన్న అంశాల మీదే ప్రధానంగా దృష్టి పెట్టింది. అంతేకాని దీని మీద ఒక గుర్తింపు తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలి అన్న అంశాలైతే 2014 నుంచి 2019 వరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పెద్దగా దృష్టి సారించలేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నట్టుగా అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాము, ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశం ప్రముఖ నగరాలను చెప్తూ ఆ విధంగా అమరావతిని అంతర్జాతీయ ప్రాంతంగా, అంతర్జాతీయ కేంద్రంగా, అంతర్జాతీయ స్టాండర్డ్స్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అమరావతి నిర్మాణం చేపడతామని చెప్తూ వస్తున్నారు. అయితే భారతదేశంలో దాదాపు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల రాజధానులు కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీస్ కానీ ఇవి కొత్తగా నిర్మాణాలు చేపట్టిన నగరాలు అయితే కాదు. వీటి కోసం లక్షల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్న దాఖలాలు లేవు. అలాంటి వాతావరణం కూడా ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాజధానికి సంబంధించిన అంశాలు లేవు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అమరావతికి సంబంధించి మాత్రమే వేలాది ఎకరాలు రైతుల నుంచి తీసుకొని అక్కడ రాజధాని నిర్మాణం చేపడుతున్న చరిత్ర అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చరిత్రకెక్కింది. దాదాపు ఇప్పటికే తొలి దశ భూములు తీసుకున్నటువంటి ప్రభుత్వం మరో 2 దఫాలుగా భూములు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు 1,00,000 ఎకరాల ప్రాంతంలో, 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో అమరావతిని నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు కల. అంటే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ అయితేనేమి, మెట్రోపాలిటన్ సిటీస్ దాదాపు 10-15 ఉన్నాయి భారతదేశానికి సంబంధించి. ఢిల్లీ అయితేనేమి, ముంబై, కలకటా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇట్లా పెద్ద పెద్ద నగరాలు. వీటి చరిత్ర, వీటి అభివృద్ధి, వీటి డెవలప్మెంట్ ఒకసారి పరిశీలిస్తే ఇవి ఒక్క సంవత్సరంలోనో లేకపోతే 10 సంవత్సరాల్లోనో డెవలప్ అయిన చరిత్ర లేదు. ఒక నగరం అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ కావాలి అంటే, ఒక నగరం భారీ మెట్రోపాలిటన్ నగరంగా డెవలప్ కావాలంటే దాదాపు దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కూడా పడతాయి. మొన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరాన్ని చూస్తున్నట్టుగా అది డెవలప్ కావడానికి వందల సంవత్సరాలు పట్టింది. ఎప్పుడో గోల్కొండ నవాబులు ఏర్పాటు చేసినటువంటి ఆ నగరాన్ని ఇప్పటి వరకు చూస్తే, అంటే వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో చరిత్రకెక్కింది. ఆ స్థాయిలో ఏదైనా నగరం
ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే 1 సంవత్సరం లేకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టే అయ్యే పరిస్థితి కాదు. ఇది ప్రపంచానికి తెలిసిన విషయాలు, అందరికీ తెలిసినవే. అయితే అమరావతిని ఆ రేంజ్లో అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఉన్న పళంగా వాళ్ళు చెప్తున్న ప్రకారము 5 ఏళ్లలో లేకపోతే 10 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ అయిపోతుందని చెప్తున్నారు. కానీ ఒక నగరం స్వతహాగా అభివృద్ధి చెందడానికి ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. మరోవైపు ఢిల్లీతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల క్యాపిటల్ సిటీస్తో పాటు ఏ నగరం తీసుకున్నా దాంట్లో సామాన్య ప్రజలు కూడా జీవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ కానీ, ఢిల్లీ సుప్రీంకోర్టు కానీ, ఇప్పుడు హైదరాబాదు మొన్నటి వరకు మనకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ చుట్టుపక్కల సామాన్య ప్రజలు ఎంతోమంది జీవిస్తున్నారు. టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్ళ వరకు ఎంతోమంది సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు నివసించే అవకాశం అక్కడ ఉంది. అదే హైదరాబాద్లో హైకోర్టు తీసుకున్నా కానీ, మిగతా ఏ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి ఏ భవనాల దగ్గరైనా సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు నివసించే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ నగరాన్ని అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ అమరావతిలో అలాంటి పరిస్థితి లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ 1,00,000 ఎకరాలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ విస్తీర్ణంలో నిర్మించదలుచుకున్నటువంటి ప్రభుత్వ భవనాల చుట్టూ ఎక్కడా కూడా సామాన్య ప్రజలు నివసించడానికి అవకాశం లేకుండా పోయింది అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మాత్రమే నివసించే అవకాశం ఉంది. కొత్తగా ఎవరైనా సామాన్య ప్రజలు లేకపోతే మధ్యతరగతి ప్రజలు లేకపోతే సామాన్య మధ్యతరగతి చెందినటువంటి ఉద్యోగస్తులు రాజధానిలో నివసించాలని అనుకున్న ఎవరికైనా కూడా ఆ కోరిక నెరవేరే అవకాశం లేదు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకంటే ఈ విస్తీర్ణం అంతా ప్రభుత్వం చేతిలో ఉండడము, ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా ఉండడము, ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నా కానీ వాటి పక్కల ఎక్కడ కూడా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా సామాన్య ప్రజలు కొనుగోలు చేసే స్థాయిలో అందుబాటులో స్థలాలు లేకపోవడము, ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద దేశంలోని రాష్ట్రాలన్నింటిలో కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కల్లా అమరావతి చాలా పెద్ద కాస్ట్లీ సిటీగా రూపాంతరం చెందింది. ఆ విధంగా దీనిని కూటమి ప్రభుత్వ పెద్దలు దానిని అలా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక్కడ సామాన్య అన్ని రకాల ప్రజలు కలిసి జీవించినప్పుడే ఏ నగరమైనా వర్ధిల్లుతుంది, డెవలప్ అవుతుంది. కానీ కొంత కేవలం ధనవంతులకు అందుబాటులో ఉండే విధంగా, సామాన్య ప్రజలకు దూరం అయ్యే విధంగా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ అమరావతి అనే రాజధాని ఏ మేరకు ఎంత స్థాయిలో ఎలా డెవలప్ అవుతుంది అన్న చర్చలు, విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తం మీద 2 పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన సందర్భంగా దీని మీదే చర్చ జరిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి హక్కుల గురించి ఏమాత్రం అటు కూటమి పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఏమాత్రం ఒక మాట కూడా ప్రస్తావించలేదు. ఎంతసేపటికి గత ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసిందని వాళ్ళని విమర్శించడమే పెద్ద పనిగా పెట్టుకున్నటువంటి కూటమి ఎంపీలు విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి నోరు మెదపడిపోవడము, దాని గురించి ప్రస్తావించకపోవడము పెద్ద ఎత్తున విమర్శలకైతే దారితీసిందని చెప్పొచ్చు. మరోవైపు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్న వైసీపీ ఎంపీలు అటు పార్లమెంట్లో కానీ అటు రాజ్యసభలో కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ
ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు ఇప్పుడు గుర్తొచ్చాయన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ ఎంపీలకి అప్పుడు విభజన చట్టానికి సంబంధించినటువంటి హక్కులు, ప్రత్యేక హోదా ఇవన్నీ ఎందుకు గుర్తు రాలేదు? అప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు? హక్కులు సాధించడం కోసం ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అన్న విమర్శలు అయితే ఆ పార్టీ మూట కట్టుకుంటుంది. ఇదే రీతిలో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద ఇదే రకమైన విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దాదాపు 7 ఏళ్ల పాటు, అంటే గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరో 3 ఏళ్ల పాటు అధికారం కొనసాగే క్రమంలో ఈ 3 ఏళ్ళనైనా అమరావతికి, అంటే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి హక్కులు, ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీలు వీటన్నిటి గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి కానీ, అవకాశాలు కానీ కనుచూపు మేరలో కనిపించడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాల కోసము, వాళ్ళ స్వలాభాల కోసము కేవలం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చక్కబెట్టుకునే క్రమంలో రాష్ట్రానికి సమకూరేటువంటి హక్కులు, ప్రయోజనాలు వాటిపైన వీళ్ళు దృష్టి సారించడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.